వెంకన్న అనంత పద్మనాభుడి తర్వాత బాలరాముడు ఆదాయంలో ముచ్చటగా 3వ స్థానంలో నిలిచారు. 700 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో 3వ స్థానానికి చేరిన అయోధ్య దేశవ్యాప్తంగా టెంపుల్ టూరిజం ఊహించిన దానికన్నా ఎక్కువగానే వికసిస్తోందనేందుకు అసలైన నిదర్శనం. ఇంతకీ అయోధ్య ఆదాయంలో ఎలా మిగిలిన ఆలయాలను నెట్టింది? దేశంలో ఇంకా ఏ ఆలయాలు వార్షిక ఆదాయాల్లో టాప్లో ఉన్నాయి? తిరుమల వెంకన్న అనంత పద్మనాభుడి తర్వాత బాలరాముడే. 700 కోట్ల వార్షిక ఆదాయంతో 3వ స్థానంలో అయోధ్య. భారత్లో పరుగులు పెడుతున్న టెంపుల్ టూరిజం. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకం 3 పువ్వులు 6 కాయల్లా వికసిస్తోంది. ఏడాదికి ముందు అయోధ్య బాలరాముడి ఆలయం ప్రారంభమైతే అప్పుడే దేశంలోని అత్యధిక ఆదాయం అందించే ఆలయాల సరసన బాలరాముడు చేరిపోయాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, కేరళ అనంత పద్మనాభ స్వామి తర్వాత బాలరామచంద్రుడి అయోధ్య ఆలయం భారీగా ఆదాయాన్ని సమకూర్చుతోంది. అలా ఆదాయం సమకూర్చడంలో దేశంలోనే 3వ అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. అయోధ్య బాలరాముడిని రామ్ లల్లా అని పిలుస్తారు ఉత్తరాది రాష్ట్రాల వారు. అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 13 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు సందర్శించుకున్నారు. అలా అయోధ్య ఆలయం వార్షిక ఆదాయం దాదాపు 700 కోట్ల రూపాయలకు పైనే దాటింది. అంటే వార్షిక ఆదాయం పరంగా రామ మందిరం, పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, కశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం, మహారాష్ట్ర షిరిడి సాయిబాబా ఆలయాలను వెనక్కి నెట్టేసిందన్నమాట. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడుతోంది అన్నది ఆధ్యాత్మికవేత్తలు, వ్యాపారవేత్తలు చెబుతున్నమాట. విస్తృతంగా టెంపుల్ టూరిజం పెరుగుతోంది. ఇది మళ్లీ ఆలయాలకి మహర్దశ వస్తుంది అని చెప్పడానికి ఒక గుర్తయితే ఎండోమెంట్స్ అనేటటువంటిది ఇక్కడ దక్షిణాదిలో ఉండి ఈ ఉన్నతమైనటువంటి స్థితిని ధర్మం కోసం వెచ్చించేటువంటి కృషిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది కాలంలో అయోధ్యలో భక్తులు, పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో భారీగా ఆదాయం సమకూరుతున్న 10 ప్రముఖ ఆలయాల జాబితాలో బాలరాముడు ఏకంగా 3వ స్థానానికి చేరాడు. నిత్యం వేలాదిగా భక్తులు బాలరాముడిని దర్శించి హుండీల్లో బంగారం, వెండి, నగదు సమర్పిస్తున్నారు. అలా ఏడాదికి 700 కోట్ల రూపాయల ఆదాయాన్ని బాలరాముడి ఆలయం పొందింది. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా తిరుమల వెంకన్న ఆలయమే అత్యధికంగా ఆదాయాన్ని అందిస్తున్న టెంపుల్ గా నెంబర్ 1 స్థానంలో ఉంది. 2024-25లో తిరుమల వెంకటేశ్వర స్వామికి విరాళాల రూపంలో మొత్తం సుమారు 1500 కోట్ల రూపాయల నుంచి 1650 కోట్ల రూపాయల వరకు వచ్చినట్లు అంచనా. ఆ తర్వాత 2వ స్థానంలో కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. నేలమాలిగల్లో అనంతమైన సంపదలతో అనంత పద్మనాభ స్వామి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ ఆలయ ధర్మకర్తల మండలి పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయం వార్షికాదాయం 750 నుంచి 850 కోట్లుగా ఉంది. అలా దేశవ్యాప్తంగా ఆదాయపరంగా 2వ స్థానంలో ఉన్నాడు అనంత పద్మనాభుడు. ఆ తర్వాత స్థానం బాలరాముడిదే. అయోధ్య రాముడి ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి వస్తూ ఆ బాలరాముడి రూపాన్ని దర్శించి తరిస్తున్నారు. దీనికి తోడు ఈ ఏడాది ప్రయాగ్రాజ్ కుంభమేళాతో అయోధ్యకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలా లక్షలాది మంది భక్తులు రోజు అయోధ్య బాలరాముడి సేవలో తరిస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రభావంతో రోజుకు 4 నుంచి 5 లక్షల మంది అయోధ్యను దర్శించుకున్నట్లు అంచనా. ఇది కూడా బాలరాముడి ఆలయానికి ఆదాయం పెరగడానికి కారణమే. దేశంలోనే అత్యధిక వార్షిక ఆదాయం అందిస్తున్న ఏకైక దేవుడు, ఆ దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత స్థానం తిరువనంతపురం అనంత పద్మనాభుడిదే. ఇప్పుడు 3వ స్థానంలో బాలరాముడున్నాడు. ఇంకా దేశవ్యాప్తంగా చాలా ఆలయాలు అత్యధిక వార్షిక ఆదాయంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని భక్తులు ఉండరు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ దేవదేవుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా నిత్యం వేలాది మంది భక్తులు అరక్షణం దర్శించుకోవడమే మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయం ఏటా 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2024 నుంచి 2025 వరకు తిరుమల వెంకన్న ఆదాయం సుమారుగా 1600 కోట్ల రూపాయలకు పైనే ఉందని అంచనా. అలా గోవిందుడు అందరివాడుగా ఉన్నా ఆదాయంలో మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాడు. టెంపుల్ టూరిజంలో దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతున్నాడు. కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా దేశంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని పిలుస్తారు. 16వ శతాబ్దంలో నిర్మించిన ఆ ఆలయం నేలమాళిగల్లో అనంతమైన సంపదతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలతో లక్షల కోట్ల రూపాయల సంపద అనంత పద్మనాభుడి సొంతం. దీంతో ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ఏటా సుమారుగా 750 నుంచి 850 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న అనంత పద్మనాభుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. అంత భయంకరంగా క్షేత్రాలకి నిర్లక్ష్యం చేసిన రోజులో కూడా శంకరాచార్యుల వారి యొక్క పుణ్యమా అని తిరుమలలో ఆయన పద్మపీఠంలో వేసినటువంటి సర్వాకర్షణ యంత్రం పుణ్యమా అని తిరుమల దగ్గర చాలా విశేషమైనటువంటి భక్తజన సందోహంతో ఎప్పుడూ ఉంటుంది. 2వ స్థానంలో అనంత పద్మనాభస్వామి క్షేత్రం. ఈ మధ్య అద్భుతమైనటువంటి నిధి లభించినటువంటి క్షేత్రం. ఇక 3వ స్థానంలో 700 కోట్ల దళసరి ఆదాయముతో ఇవాళ అయోధ్య క్షేత్రం మన మధ్యలోకి వచ్చింది. పంజాబ్ అమృత్సర్లో స్వర్ణ దేవాలయం ఆదాయపరంగా 4వ స్థానంలో ఉంది. దీన్ని గోల్డెన్ టెంపుల్ అని అంటారు. అమృత్సర్లో బంగారు పూతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని వార్షిక ఆదాయం సుమారుగా 650 కోట్లకు పైనే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో సిక్కు మతస్థులకు అతి పవిత్రమైన ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ టెంపుల్ నిర్మాణానికి 700 కిలోల బంగారాన్ని వాడారు. సిక్కు మతస్థులే కాకుండా అన్య మతాలకు చెందిన వాళ్లు కూడా ఈ పవిత్ర ప్రాంతాన్ని పర్యటించి ప్రార్థనలు చేయడం విశేషం. జమ్మూ కశ్మీర్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వైష్ణోదేవి ఆలయం ఆదాయంలో 5వ స్థానంలో ఉంది. ఏటా దాదాపుగా 600 కోట్ల రూపాయలు వైష్ణోదేవి ఆలయానికి ఆదాయం సమకూరుతోంది. హిందువులు వైష్ణోదేవిని వైష్ణవి అని పిలుస్తారు. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలో త్రికూట పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని వేలాదిగా భక్తులు దర్శించుకుని తరిస్తారు. కొండల్లో కాలి నడకన గుర్రాలు, పల్లకీలపైన ఈ గుడికి చేరుకుంటారు. జై మాతాది అంటూ ఆ అమ్మవారిని కొలుస్తారు. మహాశక్తి, లక్ష్మి, సరస్వతి స్వరూపంలో అమ్మవారు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం కూడా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే మందిరాల్లో ఒకటిగా చెబుతారు. ఏటా 500 కోట్ల రూపాయల వరకు షిరిడి సాయిబాబా ఆలయం ఆదాయాన్ని అందిస్తోంది. అలాగే శ్రీక్షేత్రంగా పిలిచే ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి 150 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ టెంపుల్ కు కూడా ఏటా భక్తులు, విదేశీ యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తారు. అలా అక్షరధామ్ టెంపుల్ వార్షికాదాయం 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఉంటుంది. ఇక అతి పురాతనమైనదిగా చెప్పే గుజరాత్ సోమనాథ్ ఆలయానికి కూడా ఏటా భక్తుల రద్దీతో పాటు ఆదాయం భారీగానే వస్తోంది. సోమనాథ్ ఆలయానికి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పురాతన, నూతన ఆలయాలు, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు టెంపుల్ టూరిజంలో ఊహించని విధంగా ఆదాయాన్ని, ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతూ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఆర్థికాభివృద్ధిని చేకూర్చుతున్నాయి.